హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాధన అంటే ఎలా ఉండాలి అనే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. పిల్లలు, పెద్దలు అందరూ ఆచరించవలసిన సాంప్రదాయం. చెబుతా వినండి. దక్షిణ దేశంలో తిరువళ్ళువార్ అనే పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. అతను మహాభక్తుడు, జ్ఞాని. ఆయన నేతనేసి సంసారాన్ని గడుపుకునేవాడు. అంటే చీరలు, బట్టలు అవన్నీ నేతనేస్తారు కదా, అటువంటి వృత్తి అనమాట ఆయనది. అలా సంసారాన్ని గడుపుకుంటూ ఉండేవాడు. వారంలో మాత్రం ఒక రోజు పూర్తిగా భగవంతుని సేవ చేసుకునేవాడు. ఆయన భార్య పేరు వాసుకి. ఆవిడ కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త చెప్పాడనమాట. అన్నం వడ్డించినప్పుడు నా విస్తరి దగ్గర ఒక చిన్న దొన్నె, ఒక సూది పెట్టమని చెప్పారనమాట ఆయన. అందుకని ఎప్పుడు ఆయనకి భోజనం వడ్డించిన అన్నం విస్తరి పక్కన ఆ చిన్న నీటితో నిండిన దొన్నె, ఒక చిన్న సూది అక్కడ పెట్టి ఉంచేదన్నమాట ఆవిడ. అయితే భర్త ఎప్పుడు ఆ సూది కానీ దొన్నెలో నీరు కానీ ఎప్పుడూ ఉపయోగించలేదు. నెమ్మదిగా పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు కూడా. ఇంకా వాసుకి అంత్యకాలం సమీపించింది. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అప్పుడు భర్త ఒళ్ళో పడుకుని, నాకు ఒక చిన్న సందేహం ఉంది, తీరుస్తారా అని అడిగింది. అడిగితే ఏంటి అని అడిగాడు తిరువళ్ళవారు. అడిగేటప్పటికి, మీరు భోజనం చేసే సమయంలో విస్తరి పక్కన దొన్నెలో నీళ్లు, పక్కన సూది ఎప్పుడు ఉంచమనేవారు కదా, మరి వాటిని మీరు ఎప్పుడూ ఉపయోగించవలేదు, మీరు ఎందుకు అది పెట్టమన్నారో నాకు తెలీదు. నాకు ఆ సందేహం అలాగా మనసులో ఉండిపోయిందండి, ఎందుకు పెట్టమన్నారు అని అడిగింది ఆవిడ. అడిగేటప్పటికి నవ్వుకుంటూ ఆయన అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది కింద పడేయకూడదు, వ్యర్థం చేయకూడదు. నువ్వు వడ్డం చేసేటప్పుడు గబుక్కొని అన్నం కానీ ఒక మెతుకు కింద పడితే పొరపాటునే అది సూత్తో తీసి నీళ్లలో శుద్ధి చేసి నా ఆకులో వేసుకొని తినాలని ఆలోచనతోటి అక్కడ పెట్టమన్నాను. నువ్వు ఒక్కసారి కూడా పొరపాటు చేయలేదు, ఎప్పుడూ అన్నాన్ని కింద పడేయలేదు. అందుకే నేను కూడా ఆ దొన్నిలో నీరు కానీ సూది కానీ ఉపయోగించలేదు అన్నాడు. అనేటప్పటికీ ఆవిడికి సందేహం నివృత్తి అయిపోయింది. ఆయన ఒళ్ళో కళ్ళు మూసింది, భగవంతుని చేరుకుంది. తిరువళ్ళవారు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించేవాడు. అలాగే వాసుకి కూడా అన్నాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి వడ్డించేటప్పుడు చాలా జాగ్రత్తగా వడ్డించేది. ఇలా ఒక్కరోజు కాదు, జీవితాంతం చేసింది ఆవిడ. ఈ యోగం, ఇది ఒక యోగం. దీన్ని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో చేస్తే ఇంతకంటే సాధన వేరొకటి ఉంటుందా చెప్పండి? ఇలాంటివి మన జీవితంలో మనం కొన్ని నియమాలని, పద్ధతుల్ని నిష్టగా ఆచరిస్తే మన జీవితం చాలా బాగుంటుంది, ఆనందంగానూ ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఇది చెప్పాలనే ఈ చిన్న విషయాన్ని మీ ముందు ప్రస్తావించాను. మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.